నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనము ఒకే పిండితో 2 రకాల పిండి వంటలు చేసుకుందామండి. ఒకటి బెల్లం అరిసెలు, రెండవది చక్కెర అరిసెలండి. ఈ 2 ఎలా చేయాలో చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, ఇట్లా బూరిలాగా ఉబ్బుతున్నాయి. మనం బియ్యం ఎక్కువ టైం నానబెడితే బాగా వస్తాయండి అరిసెలు. చాలా ఎక్కువ టైము, 24 hours మినిమం ఉండాలండి బియ్యం నీళ్ళల్లో, అప్పుడు బాగా వస్తాయి అరిసెలు. నేను ముందు రోజు ఉదయాన్నే 1.5 kg బియ్యం నానబెట్టుకున్నానండి. ఈ 2 రకాల అరిసెలకు కలిపి 1.5 kg నానబెట్టాను. ఈ రోజు ఉదయాన్నే శుభ్రంగా కడిగి గిన్నెకి వేయించానండి. ఆ పిండిని జల్లెడ పోసుకుందామండి. ఈ పిండి మొత్తం చక్కగా జల్లెడ పోసుకుందామండి. జల్లెడ పోసుకుంటూ కిందకు వచ్చిన పిండి మొత్తం అదిమి పెడుతూ ఉండాలి. లేదంటే మళ్ళా పొడి పొడి అయిందంటే అరిసెలు ఇరిగిపోతాయండి. ఇట్లా చేతితో అదిమి పెట్టుకుంటూ ఉండాలి. ఇవి రేషన్ బియ్యం అండి. ఇవి రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఒకటికి 10 సార్లు కడగాలండి రేషన్ బియ్యం, లేదంటే మంచిగా ఉండదు, స్మెల్ వేరేగా వస్తుంది. ఒకటికి 10 సార్లు కడుక్కుంటూ ఉండాలి. ఈ నానబెట్టేటప్పుడు కూడా మనకు గుర్తొచ్చినప్పుడు అంతా నీళ్లు కడిగి వంచేసుకుంటూ మళ్ళీ కొత్త నీళ్లు పట్టుకుంటూ ఉండాలి, లేకపోతే పులిసిపోతే పులుసు వాసన వస్తాయి. ఈ బాగా శుభ్రంగా 10 సార్లు కడిగేసి బొరలి గిన్నెలో వేసి వడబెట్టి బాగా నీళ్ళన్నీ వడిసిపోయాక ఒక పొడిగుడ్డలో వేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకొని ఆ పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఎండలో పెట్టొద్దండి. ఇది చక్కగా మనం తడి మీద తీసుకెళ్ళాలి. గిన్నెకి తడి మీద తీసుకెళ్తే వాళ్ళు చక్కగా వేసిస్తారు. అయినా బాగానే నూక వస్తుందండి. చూడండి, జల్లెడ పడుతుంటే నూక బాగా వస్తుంది. బాగా జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అంత బాగా వస్తాయండి. ఊరి దగ్గర అనుకోండి, చక్కగా నానబెట్టుకొని రోట్లో దంచి చక్కగా ఒకళ్ళు దంచుతుంటే ఒకళ్ళు జల్లెడ పోసుకొని చాలా సరదాగా ఉంటుందండి. కానీ మనకు సిటీలో అట్లా నడవదు కదండి. అందుకే ఇలాగ మనం గిన్నెలకి వేసి పట్టించుకుంటాము. తర్వాత అక్కడ మనం గిన్నె దగ్గర పిండి మెత్తగా వేయించుకున్నాక క్యాన్లో వేసేటప్పుడు కూడా బాగా అదిమి పెట్టుకుంటూ మొత్తం అయిపోయాక ఒక తడి క్లాత్ తోటి మనం పైన పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలండి. పిండి ఆరిపోకుండా ఆ తడి క్లాత్ పెట్టినందువల్ల మనకు పిండి ఆరిపోకుండా బాగుంటుంది, మెత్తగా అలాగే ఉంటుంది. మనకు జల్లెడ పోసుకోవటం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. పిండి మొత్తం ఇట్లా మనం జల్లెడ పోస్తూ కిందకు వచ్చిన పిండిని అట్లా అదుముతూనే ఉండాలండి ప్రతిసారి. ఇట్లా అదిమి పెట్టుకుంటూ ఉంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండి పట్టేసుకోవటం అయిపోయింది. నూక చూడండి ఎంత వచ్చిందో, 1.5 kgలో ఇంచుమించు 100 grams దాకా వచ్చింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా బాగా గట్టిగా అదిమి పిండి మొత్తం ఒక తడి క్లాత్ తీసుకొని మనం ఆ క్లాత్ని పైన వేసి బాగా కప్పెట్టాలండి. ఎందుకంటే ఇది ఆరిపోకుండా ఉంటుంది. ఆ చెమ్మగుడ్డ అలాగే వేసి అదిమి పెట్టేసి మనం ఇంకా పాకం పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందామండి. స్టవ్ అంటించేసి 2 కప్పులు పంచదార వేసుకుందాము. ముందుగా మనం చక్కెర అరిసెలు చేసుకుంటున్నాం కాబట్టి ముందు చక్కెర వేసి పాకం పట్టుకుందామండి. ఎప్పుడు బెల్లం అరిసెలే చేస్తున్నావమ్మా, కొంచెం చక్కెర అరిసెలు కూడా ఒకసారి చేయొచ్చు కదా అంటున్నారండి పిల్లలు, అందుకని కొంచెం చేస్తున్నాను. చిన్న కొలతలండి ఇవన్నీ. మామూలుగా కొత్తగా వంటలు నేర్చుకున్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. చాలా చిన్న కొలతలతో చేస్తున్నాను. 2 కప్పులు చక్కెర వేసాం కదండి. ఒక 1/2 కప్పు వాటర్, అంటే పంచదార మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. పంచదార మునిగే వరకు వాటర్ వేసుకొని పాకం పట్టుకుందాం. బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉంటే పంచదార మొత్తం కరిగిపోతుంది. పాకం పడే లోపు మనం 100 గ్రాముల కొబ్బరి అండి, ఎండు కొబ్బరి అది. ఇది మిక్సీకి వేసుకుందాము. చిన్న ముక్కలు చేసుకొని మిక్సీకి వేసుకుందాము. పాకం పడే లోపు ఉడుకుతూ ఉందండి పాకం బాగా. నేను మామూలుగా ఛానల్ చూపించేదానికి చిన్న కొలతలతో చేస్తానండి. మళ్ళీ పండగప్పుడు మనం ఎక్కువగా చేసుకుంటాము. ఎందుకంటే ఈ కొత్తగా నేర్చుకునే పిల్లలు ఉంటారు కదండి, వీళ్ళు నేర్చుకోవటం ఈజీగా ఉంటుందని. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంక ఈ కొలతలు ఇవే ఉంటాయండి. క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని వేసుకొని చూడాలండి. అది చూసాను, ఇంకా పాకం రాలేదు. ఇంకాసేపు ఉడకనిద్దాం. చూడండి, అలా వాటర్లో కలిసిపోతుంది. అట్లా కలవద్దు, చేతిలోకి రావాలి. కొంచెం చేతిలోకి వచ్చి రావాలి, కానీ సాగిపోతూ ఉండాలండి.
ఈ కప్పుతో 2 కప్పులు పంచదార వేసాం కదండి, 6 కప్పులు పిండి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ చూసుకుందామండి పాకం వచ్చిందేమో. ఇలా వాటర్లో వేసి మనం దగ్గరకు తీసుకోవాలండి. అది దగ్గరకు తీసినప్పుడు అది చూడండి చేతిలోకి వచ్చేసింది కదండి. ఇంకొంచెం ముదిరిందంటే పాకం బాగా రాదండి. అలా ఉండాలి. చూడండి ఎటు తిప్పినా వచ్చేలాగా ఉంది. అంతేనండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి వేసి కాసేపు ఉడికించుకుందాం. మంట సిమ్ములో పెట్టుకుందాం. మంట సిమ్ములో ఉంచి అది ఉడికించుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి, ఒక 1/2 స్పూను. ఇది మొత్తం బాగా కలుపుకుందామండి. ఈ కొబ్బరి ఇలాచీ పౌడర్ మొత్తం కలిపేసుకుందాం బాగా. చిన్న మంట మీదే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కొలిసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుందామండి. 6 కప్పులు బియ్యం పిండి కొలిసి పెట్టుకున్నాను పక్కకి. కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము. ఉండగట్టకుండా బాగా కలపాలి. ఇలా కొంచెం వేసుకోవటం, మళ్ళీ బాగా కలిపి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇలాగే మొత్తం కలిపేసుకుందాం. 6 కప్పులు పిండి పట్టద్దో లేదో చూసి మిగిలితే పక్కకు పెట్టుకుందాం. ఏం కాదండి, మళ్ళీ మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు పిండి మిగిలిందంటే. కానీ ఎక్కువ పిండి ఉంచుకోవాలి, తగ్గితే కష్టం అండి. అందుకని ఎక్కువ పిండి ఉంచుకున్నామంటే కొంచెం మిగిలిన పప్పు చెక్కలో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం పిండి వేసి ఉండలు కట్టుకొని చూస్తున్నారు కదండి, చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. ఇంకా కొంచెం పిండి పడుతుందండి, వేద్దాము. కొంచెం చివరకు వచ్చేటప్పుడు కొంచెం కొంచెమే వేసుకుందాం. అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. మనం కొంచెం చల్లారేటప్పుడు కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొంచెం మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసి కలుపుకుందాము. ఈ నెయ్యితోటి బాగా కలిపేసుకుందాము. చూడండి ఇలా ముద్దకు వస్తే సరిపోతుంది. కొంచెం చల్లారేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి. ఇంకొక స్పూన్ నెయ్యి పైన వేసుకొని మనం ఇదంతా ఇట్లా సర్ది పెట్టేసుకుందాము. చూసారు కదండి, అలా ఉండాలి పిండి, జోరుగా ఉండాలి. ఇలాగా పిండి అంతా బాగా చల్లారింది కదండి. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఒక బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇట్లా సర్ది పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం, ఇది చల్లారే వరకు. ఆ పిండి చల్లారే లోపు మనము బెల్లం అరిసెలకి పాకం చేసుకుందామండి. అది పక్కకు పెట్టేసుకున్నాను. త్వరగా అయిపోతాయి కదండి, పండగలప్పుడు బిజీగా ఉంటాం కదా, త్వరగా వంటలు చేసుకోవాలంటే పిండి వంటలు ఇలా చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ ఇది. అది చల్లారే లోపు మనం ఈ బెల్లం మొత్తం ఒక గిన్నెలో వేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకుందామండి. ఇది 1/2 కేజీ బెల్లం అండి. ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందుగానే. తరిగి పెట్టి ఇప్పుడు మనం గిన్నెలో వేసి బాగా పాకం పట్టుకుందాం. ఈ గిన్నెలో ఎందుకు వేసామంటే, ఈ గిన్నెలో వేసి కాస్త కరిగించుకొని ఫిల్టర్ చేసుకుందామండి. ఏదైనా పుల్లలు అట్లా ఉంటే ఆ ఫిల్టర్ చేసినప్పుడు పుల్లలు వచ్చేస్తాయి. కరిగించుకుందాము బాగా. త్వరగా చేసుకోవచ్చండి ఇలాగ వంటలు చేస్తే. చూసారు కదా, కరిగిపోయింది. ఇప్పుడు మనం పాకం పట్టే గిన్నె తెచ్చి పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకుందాం ఆ గిన్నెలోకి. ఇప్పుడు పాకానికి ఇట్లా వెడల్పుగా ఉండాలండి. వెడల్పుగా మందంగా ఉండే గిన్నెలు అయితే మనకు పాకం బాగా కలుపుకోవటం ఈజీ, పిండి కలపటం కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇలాగా కాస్త పెద్ద కళాయి తీసుకున్నాను నేను. ఇప్పుడు పాకం బాగా ఉడికించుకుందామండి. ఇప్పుడైతే ఈ పిండి వంటలన్నీ ఇంత ఈజీ అయిపోయాయి కదండి. ఊరి దగ్గర అయితే అండి పిండి కొట్టి జల్లెడ బట్టి సాయంత్రానికి అంతా రెడీ చేసుకొని నైట్ కూర్చునేవాళ్ళం అండి. నైట్ కూర్చొని పాకం పట్టుకొని 2-3 కూర్చొని అరిసెలు చేసుకునేవాళ్ళం అండి. ఒక నైట్ అంతా తెల్లవారేదాకా చేసుకునేవాళ్ళం పిండి వంటలు ఊరి దగ్గర.
అలా ఉండేది. ఇప్పుడు ఏముందండి, సిటీల్లో ఉంటున్నాం, సింపుల్గా చేసేసుకుంటున్నాం. ఇలాగ చిన్న కొలతలు చూపించడం కూడా ఎందుకేనండి, కొత్తగా నేర్చుకునే పిల్లలు, కొత్తగా చేసే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకునే దానికోసమే చిన్న చిన్న కొలతలు 1/2 కేజీ బెల్లం చూపిస్తున్నానండి నేను. దీనికి పిండి మాత్రం మనం జల్లెడ పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఎంత పడుతుందో అంత వేసుకుంటాము. ఒక్కొక్క బెల్లం ఏమో బాగా పిండి ఎక్కువ పట్టుకుంటుందండి, ఒక్కొక్కటేమో తక్కువ పట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ పిండే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైనా ఎక్కువ పిండే ఉంచుకోవాలండి, కొద్దిగా ఎక్కువే ఉండాలి పిండి, తక్కువ పెట్టుకోవద్దు. కొంచెం మిగిలినా పర్వాలేదు, కానీ సరిపోకపోతే మాత్రం జోరు అయిపోద్ది. ఈ గిన్నె తీసుకొని నీళ్ళల్లో పాకం వేసి చూసుకుందామండి. ఇంకా రాలేదు, పాకం రాలేదు మనకి. ఇప్పుడు దీనిలో సరిపోగా పిండి మిగిలింది అనుకోండి, ఇప్పుడు చేసుకునే ఓపిక లేకపోయినా మనం పప్పు చెక్కలో ఏమన్నా ప్లాస్టిక్ కవర్లో వేసేసి గట్టిగా చుట్టూ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఈ తడిపిండి ఇలాగే ఉంటుందండి, ఆరిపోదు. ఇది చిన్న టిప్ ఇది, నేను అలాగే చేసుకుంటుంటాను. బయట పెడితే ఆరిపోద్ది అనే భయం ఉండదు. మనం కవర్లో వేసి కానీ గట్టిగా చుట్టు పెట్టామంటే అలాగే మన పిండి ఎలా ఫ్రెష్గా ఉందో అలాగే ఉంటుందండి, అది మళ్ళీ రేపటి వరకు కూడాను. ఇప్పుడు కొంచెం ఉడకొస్తుంది. ఈ పాకం అనేది ముదరనియొద్దండి, మనం లేతగా ఉంటేనే అరిసెలు అనేవి మెత్తగా ఉంటాయి. కొంచెం ముదిరిందంటే టక అంటుంటుందండి అరిసెలు. మళ్ళా చూద్దాం పాకం వచ్చిందేమో. ఇలాగే గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసి పాకం చూసుకోవాలండి. ఇంకొక కొంచెం సేపు ఉడకనిద్దాము. చూసారు కదండి, ఇలా రావాలి పాకం, జోరుగా చూడండి, చేతిలోకి రావాలి, అలానే గట్టిగా అవ్వద్దు. చూడండి అలా మన జల్లీలాగా ఉండాలి, జల్లీగా ఉండాలి. అలా వచ్చిందంటే ఇప్పుడు వచ్చేసినట్టేనండి పాకం. చూడండి ఇలా ఉండాలి. పొత్తితే నలుగుతుంది చూడండి, మళ్ళా గడ్డ చేస్తే గడ్డ అవుతుంది, అలా ఉండాలి. మనం ఒక 1/2 స్పూను ఇలాచి పౌడర్ వేసుకుందామండి. దీనిలో కొబ్బరి వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదండి, వేసుకోవచ్చు. నేనైతే పిండి పోసి కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఎంత పిండి పెడితే అంత పిండి పోసి కలుపుతానండి. నా దగ్గర ఎక్కువ పిండే ఉంది కాబట్టి ఎక్కువ పిండి ఉంది, ఇబ్బంది లేదు. ఎక్కువ పిండి ఉంటే ఇబ్బంది ఉండదండి అస్సలు. బాగా ఉండగట్టకుండా ఇద్దరుంటే చేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. ఒకళ్ళమైతే కొంచెం కలపటం కష్టం, ఒకరు పిండి పోస్తూ ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోద్ది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. బాగా కలిపేసుకుందాము. ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా సర్ది పెట్టేసుకుందామండి, ఇది చల్లారే వరకు. మనం ముందుగా చక్కెర అరిసెలు కలిపి పెట్టున్నాం కదండి పిండి పాకం బట్టి, ఆ పిండితో అవి చేసుకునే లోపు ఇది ఆరిపోతుంది. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము. చూడండి అలా రావాలి. ఇది కొంచెం ఆరేటప్పటికి మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. కొంచెం జోరు ఉన్నప్పుడే మనం ఆపేసుకున్నాం అనుకోండి పిండి పోయటం, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగా పాకం బట్టి పెట్టుకున్నాం కదండి చక్కెర అరిసెల పిండి, అదండి ఇది. కొద్దిగా తీసి ప్లేట్లో పెట్టుకొని పైన మూత పెట్టేసుకుందాం. నేను ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి అరిసెలు ఒత్తుకోవటానికి. కొంతమంది అరిటాకుల్లో చేస్తారు, లేదంటే మనం బటర్ పేపర్లో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ ప్యాకెట్. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి నేనే తట్టుకోవటం, నేనే వేసుకోవటం కాబట్టి బటర్ పేపర్ ఈ ఆయిల్ పేపర్లో పెట్టి వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఒక చిన్నది వేసాను, చిన్న అరిస బాగా వచ్చేసింది. అదే మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఒకవేళ విడిపోతే నూనె అంతా పాడైపోతుంది కదా, అందుకని ఒక చిన్న అరిసిని తీసి వేసి చూస్తున్నాను.
ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి అద్దుకుందామని అద్దుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకోవచ్చండి. నేను కొంచెం చిన్నవే చేస్తున్నాను. ఆ సైజు తీసుకొని పేపర్ మీద వేసి తట్టేసి వేసేసుకోవటమేనండి ఆయిల్ కాగాక. అరిసెలు ఎప్పుడైనా కానండి ఒకటి వేసాక అది ఉడికి తేలాకే రెండోది వేయాలండి, లేదంటే లోపల అంటుకుపోతాయి. అది తేలిపోయాక ఇంకొకటి వేయాలండి. ఇవి అరిసెల చెక్కలండి. ఈ అరిసెల చెక్కల మీద పెట్టి ఒత్తేయచ్చు, లేదంటే అరిసెల చెక్కలు లేని వాళ్ళు ఇట్లా అట్ల కాడతో కూడా ఒత్తేయచ్చు అండి. ఏదైనా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి కదండి అరిసెలు, దానికోసం అట్ల కాడతో అయినా ఒత్తేయచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ఇట్లా చెక్కలు ఉంటే చెక్కల మీద అయినా ఒత్తవచ్చు. నేను రెండింటి మీద చూపిస్తున్నాను మీకు. ఇలాగే అన్నీ చేసేసుకోవటం అనండి. కొంచెం కొంచెం పిండి పైన వేసుకొని ఆరిపోకుండా ఇట్లా ఒకటి చేసుకోవటం, ఒకటి తేలాక ఇంకొకటి ఒత్తి వేసేసుకోవటమే. చూసారు కదండి, ఒకటి తేలాక రెండోది వేసాను. ఇది తిప్పేసుకోవటము. తిప్పేటప్పుడు కూడా మెల్లగా తిప్పుకోవాలి. మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు అండి. చెక్కలు అందుబాటులో ఉంటే చెక్కలతో చేయొచ్చు, లేదంటే అట్ల కాడ వేసి ఒత్తేసుకున్నా కానీ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలాగ కాల్ చేసుకోవటమే. అవి చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా పాకం బట్టి పెట్టుకున్నాం కదండి బెల్లం అరిసెలది, ఆ బెల్లం అరిసెలు కూడా చేసేసుకుందాం. ఇలాగ ఆయిల్ ప్యాకెట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి గట్టిగా అయింది, మనకి అరిసెలు ఒత్తుకునే అంత అయింది. చూడండి చల్లారిపోయి చక్కగా. ఇవి కూడా అంతేనండి, సేమ్ అలాగే మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ముద్దలు కట్టేసుకోవటం, ఇలా ఒత్తేసి ఆయిల్లో వేసేసుకోవటమే ఈ బెల్లం అరిసెలు కూడా. చూసారు కదండి, ఇలాగ చెక్కల మీద వేసి ఒత్తే ఇలా కూడా చేయొచ్చు, లేదంటే అలా కూడా చేయొచ్చు అండి. ఈ అరిసెలైనా అరిసెలైనా ఈ చెక్కల్లో ఒత్తేది చూపిస్తున్నాను. ఈ అరిసెలు ఒత్తే చెక్కలు కూడా మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి మేమైతే చేయించుకున్నవేను, కొన్నవి కాదు. మేము ఇంటి పని చేసేటప్పుడు చేయించుకున్నాం ఈ చెక్కలు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అయ్యండి ఇవి, ఇప్పుడు కాదు. చూస్తున్నారు కదండి, ఇలాగే వేసి ఒత్తేసుకుంటూ ఉండటమేనండి. ఇద్దరు ఉంటే బాగా ఈజీగా ఉంటుందండి ఈ అరిసెల పని అనేది. ఒకళ్ళు అయ్యేటప్పుడు కాస్త లేట్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఇట్లా బూరిలాగా ఉబ్బుతున్నాయి. మనం బియ్యం ఎక్కువ టైం నానబెడితే బాగా వస్తాయండి అరిసెలు. చాలా ఎక్కువ టైము, 24 hours మినిమం ఉండాలండి బియ్యం నీళ్ళల్లో, అప్పుడు బాగా వస్తాయి అరిసెలు. బాగా సాఫ్ట్గా వస్తాయండి, మధ్యలో హోల్స్ పడకుండా అలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చున్నాయో. ఈ చక్కెర అరిసెలు అయితే పైన క్రిస్పీగా అనిపిస్తాయి కదండి, లోపల బాగా మెత్తగా బాగుంటాయండి. చూసారు కదండి, ఒకే పిండితోటి 2 రకాల పిండి వంటలు ఎంత ఈజీగా చేసేసుకున్నాము. మెత్తగా దూదుల్లాగా ఉండే బెల్లం అరిసెలు చేసుకున్నాము, అలాగే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే చక్కెర అరిసెలు చేసేసుకున్నాము. అంతేనండి, చాలా ఈజీ ఈ పిండి వంట అనేది మాత్రం.
మీరు కూడా ఈ 2 రకాల వరుసలు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.